ఓ ఢిల్లీ ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్. సో ఫ్లైట్కి రివర్స్ గేర్ ఉండదు, అలాంటి చిన్న వ్యాన్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వీలో పెట్టేస్తుంది. వీలో పెట్టేసిన తర్వాత అలా తీసుకెళ్ళి అలా స్టైల్ వెళ్ళిపోతుంది అనమాట. సో బ్యూటిఫుల్. చూడండి, అన్ని విస్తారా ఫ్లైట్లు. అక్కడ ఫ్లైట్ రన్ అవుతుంది, చూడండి ఒకసారి అంతా. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. చాలా పెద్దది, చాలా బ్యూటిఫుల్ అయినది. అక్కడ ఫ్లైట్లు వేస్తుంది చూడండి, చూసారా? అది ఇండిగోనా? విస్తారా అంటే ఇది ఎయిర్ ఇండియా. 37 కాదమ్మా, అదే అటుకు వస్తాయి ఇండిగో పోను. మా ఫ్లైట్ వచ్చేసిగా అక్కడ 37 కనిపిస్తుందా, అక్కడికి వచ్చేస్తుంది మా ఫ్లైట్. మేము అక్కడ వచ్చి ఎక్కాలి. సో ఇదంతా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ న్యూఢిల్లీ. ఫైనల్గా రిటర్న్ ప్రయాణంలో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఢిల్లీకి వచ్చేసి 3 days అవుతుంది. ఇక్కడంతా వర్క్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ప్రయాణంలోన ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. చాలా అంటే చాలా బాగుంది. అప్పుడు చూశారు కదా ఫ్లైట్, ఇప్పుడు ఫ్రంట్ కెమెరాలో కనిపిస్తలేదు ఇది. ఓకే, సూపర్. అదే ఫ్లైట్ని ఆన్ ది వేలో స్ట్రైట్కి పెట్టేసి రిటర్న్ వస్తుంది చిన్న బుడ్డ వ్యాను. అది వచ్చేసి ఫ్లైట్ రన్వేలో పెట్టిన తర్వాత ఫ్లైట్ ముందుకు వెళ్తుంది, అక్కడ దిగుతుంది చూడు. లేస్తుందా? దిగుతుంది, పోతుందన్నా పైకి లేస్తుంది. లేపింది, లేచింది చూడండి ఇండిగో ఫ్లైట్. జీవితంలో మొట్టమొదటిసారి హైలైట్ ఫీల్ అసలు. మనం ఎక్కడో ఆర్టీసీ బస్సు చిన్న బైకుల్లోన పల్లెలు విలేజ్ తిరిగేటోళ్ళు ఈరోజు మనం ఇంత పెద్ద ఎయిర్పోర్ట్లో చూడడం అనేది చాలా గొప్ప విషయం. అన్న చూస్తున్నాడు, అన్న చూస్తే ఇక్కడంతా ఎయిర్పోర్ట్లో యోగా చేయడానికి ఇదొక నిదర్శనం. ఇలా చేయాలని చూపిస్తున్నారు. ఆనా ఒక్క చాక్లెట్ వచ్చేసి 70 రూపాయలు ఉన్నది. యాక్చువల్ మనం బయటకు అయితే 50-30 అడిగి అన్నాను.